హలో ఫ్రెండ్స్, మన రత్నదీప్కి వెళ్ళాం కదా. సో అక్కడ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, మల్బరీస్ తెచ్చుకున్నాను. 60 రూపీస్కే వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సో ఫస్ట్ టైం మల్బరీ డ్రింక్ మల్బరీ స్మూదీ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దామని తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఇది కొంచెం వాష్ చేసుకొని ఇది ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్లో వేసేసుకుందాం. లెట్స్ గో. సో బాగా వాష్ చేసేసుకున్నాను. దీనిలోంచి టింట్ వస్తుంది, చూస్తున్నారా, రెడ్ కలర్లో. ఇప్పుడు మనకి గ్రేప్స్లో బీట్రూట్లు ఎట్లా వస్తుంది అట్లా అని. సో చక్కగా మల్బరీస్ అయితే యాడ్ చేసినాం. ఇప్పుడు దీన్ని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. సో మల్బరీ పుల్లగా ఉంటుంది కదా, మరి స్మూతీ ఎలా ఉంటుందో చూద్దాం. నాకు పుల్లగా ఉంటే నచ్చదు యాక్చువల్గా, బట్ చార్మినార్ దగ్గర దొరికే మల్బరీ మలై అయితే పిచ్చి పిచ్చిగా తింటాము. అప్పుడు పుల్లగా అనిపించదులేండి, హాయిగా ఉంటుంది. ఇది చూసారా, బ్లూగా వస్తుంది టింట్. నేను ఇలానే ఎక్స్పెక్ట్ చేసా, కలర్ అలానే సేమ్ వచ్చింది. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, పర్పుల్ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు తాగేద్దాం. సో ఈరోజు మల్బరీ స్మూదీ అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో. నేను పుల్లగా అయిపోతాను అని టెన్షన్ పడ్డా, బట్ చాలా బాగుంది. యమ్. సో ఫ్రెండ్స్, బిర్యానీకి నేను ఇష్టమో తెలియదు, నాకు బిర్యానీ ఇష్టమో తెలియదు, కానీ అనుకోకుండా సన్నీ బిర్యానీ చేశాడు ఇంట్లో. చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీ ఉంది. అండ్ దీనికి కాంబినేషన్గా దాల్చా చేశారు. దాల్చా నాకు ఎప్పుడు నచ్చదు, బట్ తిని ఎంత బాగా చేశాడంటే లిటరలీ చాలా టేస్టీగా ఉంది అండ్ స్పైసీగా ఉంది. నాకు నచ్చిన స్పైసీ, నాకు నచ్చిన లెవెల్లో స్పైసీగా ఉంది ఇది. బిర్యానీ కూడా ఆన్ పాయింట్ ఉంది, భలే ఉంది అసలు. చెప్తున్నా కదా, ఈ మధ్య అంతా బిర్యానీ ఎక్కువ తినేస్తున్నా. ఎంత తిన్నా బోర్ అవ్వను నేను. బిర్యానీ అంత బాగుంది, థ్యాంక్స్ టు సనీ ఫర్ మేకింగ్ దిస్ ఆసమ్ బిర్యానీ. నేను ఒక పెద్ద స్టూపిడ్ ఫెలో ఫ్రెండ్స్. నాకు ఒక వీక్నెస్ ఉంది, ఒకే రోజు అన్ని వెరైటీస్ ఫుడ్స్ తినేయాలనిపిస్తుంది అనమాట. ఆ రోజు నైటే నాకు ఐస్ క్రీమ్ కూడా తినాలనిపించింది. సో మిడ్ నైట్ 12 తర్వాత నేను ఆర్డర్ పెట్టాను అనమాట. అదేదో 10 o'clock 9 o'clock పెట్టుకోవచ్చు కదా, అంత రాత్రప్పుడు ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను. పాపం జొమాటో డెలివరీ బాయ్స్కి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆ రోజు నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను, బట్ ఐస్ క్రీమ్ చూడంగానే ఆ మూడంతా పోయి మళ్ళీ నార్మల్ అయిపోయాను అనమాట. బట్ ఇలాంటి మిస్టేక్ ఇంకొకసారి చేయను. అంత లేట్ నైట్ అయితే ఆర్డర్ పెట్టానని డిసైడ్ అయ్యాను. సో నేనైతే మంచి ఆఫర్లో ఈ ఐస్ క్రీమ్స్ అయితే తెప్పించుకున్నాను, డిస్కౌంట్ వచ్చింది నాకు. సో చూసారు కదా, టైం 1:17 PM అవుతుంది. చాలా టూ మచ్ కదా. నేను ఎప్పుడు ఇంతే, ఎప్పటికీ మారుతానో ఏంటో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను జల్దీ లేచేసి ఇంకా వాకింగ్కి రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే ముందు రోజు నైట్ నేను ఐస్ క్రీమ్ తిన్నాను కదా, ఎక్కడ లావ్ అయిపోతానేమని భయం వేసింది. సో నా ట్రాక్ ప్యాంట్స్ అయితే తీసేసుకుంటున్నా అండ్ ఫటాఫట్ రెడీ అయితే అయిపోతున్నా. ఇంకా మా ఇంట్లో డే స్టార్ట్ అయ్యేది పప్పీస్తోనే అనమాట. పప్పీస్ని వాక్కి తీసుకెళ్ళాలి. లేచిన వెంటనే ఎవరు ఫస్ట్ లేస్తే వాళ్ళు తీసుకెళ్ళాలన్నమాట. సో పప్పీలు పొద్దున్న పాటికి సుస్సుకు వెళ్తాయి అనమాట. సో వాకింగ్కి వెళ్ళే ముందు ఒకసారి వాటిని ఒక రౌండ్ వేయించేసి తర్వాత మేము వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో 7 లోపల ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి ఎవ్రీడే. ఇంకా మా పప్పీస్ వాక్ అయిపోయిన తర్వాత నేను వాకింగ్కి రెడీ అవుతున్నాను. నా వాకింగ్ షూస్ అండ్ వాటర్ బాటిల్ తీసుకొని నేనైతే స్టార్ట్ అవుతున్నా.
ఇంకా సైక్లింగ్ రూట్ వచ్చేసి నా సెకండ్ ఫేవరెట్ స్పాట్ అయిపోయిందనమాట వాకింగ్ కోసము. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి నాకు కేబీఆర్ పార్క్ అంటే చాలా ఇష్టం వాకింగ్కి. అండ్ కరెంట్ ఫేవరెట్ వచ్చేసి నాకు ఈ రూట్ బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎంత లేట్, ఇప్పుడు నేను లేట్గా లేచే అమ్మాయిని కాబట్టి నాకు చాలా బెనిఫిట్ అనమాట. సో ఎండ తగలకుండా చక్కగా మనకి రూఫ్ వచ్చేస్తుంది, మొత్తం సోలార్ రూఫ్ అనమాట అది. సో మనం లేట్గా కూడా స్కిప్ అవ్వకుండా మనం వాక్ చేసుకొని అయితే వచ్చేయచ్చు ఒక 1 అవర్ అలా. సో ఇక్కడ మార్నింగ్ చేసుకోవచ్చు వాకింగ్, ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. మొత్తం లైట్స్ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ అయితే మొత్తం సోలార్ పవర్తో రన్ అవుతాయి ఈ లైట్స్. సో చీకటిగా అవ్వదు. ఈవినింగ్ కూడా మీకు ఆఫీస్ ఉందనుకోండి, ఈవినింగ్ కూడా వచ్చి వాక్ చేసుకోవచ్చు. సో మొత్తం సైక్లింగ్ అనమాట ఈ రూటు. సో సైక్లింగ్ కూడా మీరు చేసుకోవాలంటే నార్సింగ్ వెళ్ళి మీరు చేసుకోవచ్చు, అక్కడ సైకిల్ రెంట్స్కి ఇస్తారనమాట. నాకు ఉంది ప్లాన్ సైకిల్ తీసుకొని నడిపించాలని, బట్ కుదరటం లేదు. ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఒక సైకిల్ తీసుకొని వచ్చి చక్కగా ఈ రూట్ అంతా ఎంజాయ్ చేయాలని. సో ఫ్రెండ్స్, మేము పొద్దున్న వాకింగ్కి వచ్చేది ఈ ప్లేస్ అనమాట. ఇది నార్సింగ్ దగ్గర ఉన్న సైక్లింగ్ పాత్ అనమాట. సో ఇక్కడ సైక్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటారు కదా, సైక్లింగ్ చాలా ట్రెండింగ్ అవుతుంది హైదరాబాద్లో. సో మొత్తం సోలార్ రూఫ్ ఉంటుంది. సో ఈ సోలార్ రూఫ్ కింద ఇలా ఒక పాత్ ఉంటుంది అనమాట, సైక్లింగ్ పాత్. సో ఇక్కడ నార్మల్గా వాకింగ్ కూడా చేసుకుంటుంటారు పబ్లిక్. సో ఇది టోటలీ ఫ్రీ అనమాట. మీకు సైకిల్ కావాలంటే నార్సింగ్కి వెళ్ళి సైకిల్ తీసుకోవచ్చు. సో మీకు 1 అవర్కి 60 రూపీస్ అలా ఉంటుంది. సైక్లింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఒకసారి ట్రై చేస్తాను నేను. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్, మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ దీని కింద, ఇఫ్ ఇన్ కేస్ మీరు పొద్దున్న లేకున్నారు, చాలా లేట్గా లేచారన్నా కూడా మీకు ఈ రూఫ్ ఉంది కదా, మొత్తం సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట మీకు. ఇది మొత్తం సోలార్ రూఫ్ ఇది. సో నైట్ చీకటి పడంగానే మొత్తం లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. ఇక్కడ మొత్తం సోలార్ ఎనర్జీ ఉంది. సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి, ఎంత గ్రీనరీ డెవలప్ చేస్తున్నారంటే ఇక్కడ. అవసరం ఉంటుంది ఫీలింగ్ అయితే, మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇది ఇక్కడ కట్ అయిపోయి మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది, మీకు చూపిస్తాను చూడండి. సో మధ్యన అగైన్ ట్రాఫిక్ వచ్చేసి, ఇది మనం క్రాస్ చేస్తే అక్కడ కనిపిస్తుందా. సో అక్కడ మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో టైం అయితే 10 అవుతుంది. సో మేము బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం బయట నుంచి. సో 3 ఇడ్లీలు 2 పూరీలు. సో ఇక్కడ కింద అమ్ముతుంటే తెచ్చుకున్నాం అనమాట. బాగుంది టిఫిన్ అయితే. ఇంకా ఎర్లీగా చేద్దాం అనుకున్నాను, బట్ టైం అటు ఇటు కొంచెం ట్రాక్ తప్పి కొంచెం లేట్ అయింది. రేపటి నుంచి ఇంకొంచెం ఎర్లీగా తిందామని ట్రై చేస్తా. సో ఇప్పుడైతే పూరీ తిందాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను రంజాన్కి ముందు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఆ టైంలో నేను హలీం కూడా తెప్పించుకొని బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఈ ఇయర్ చాలా తక్కువే తిన్న హలీం. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ దీప్తి మీ తెలుగు అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు నేను మీ దీప్తి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.